హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ కార్ బజార్. ఈరోజు మీ ముందు తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి 7 సీటర్ వెహికల్. లగ్జరీగా ఉంటుంది, మైలేజ్కి ఉంటుంది, సేఫ్టీ పరంగా ఉంటుంది. మహేంద్ర కంపెనీ అండి. వెహికల్ చూసుకున్నట్టయితే TUV 300 T4+. డీజిల్ వెహికల్ 15 నుంచి 20 వరకు మైలేజ్ వస్తుంది. వెహికల్ అయితే బ్రహ్మాండంగా ఉంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే ఎలాంటి రిపేర్స్ లేవండి. వెహికల్కి అయితే టైర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు టైర్లతో కూడా ఒక 20,000 కిలోమీటర్ల వరకు అయితే ఈజీగా జర్నీ చేయొచ్చు. వెహికల్ అయితే కరీంనగర్లో అవైలబుల్లో ఉంది. డైరెక్ట్ ఓనర్ వాళ్ళ వెహికలే. ఈ వెహికల్ ఓన్లీ తెలంగాణ మిత్రులకు మాత్రమే పనిచేస్తుంది. ఈ వెహికల్కి చూసుకున్నట్టయితే మీకు 2 ఎయిర్ బ్యాగులు అయితే అవైలబుల్లో ఉంటాయి. సస్పెన్షన్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి పికప్ ఉంటుంది. వెహికల్ కూడా చూసుకున్నట్టయితే డీజిల్లో అయితే మనకు లాంగ్ డ్రైవ్ చేస్తే 20 కూడా మైలేజ్ వస్తుందండి. వెహికల్ అయితే చూసుకోవచ్చు. ప్రజెంట్ వెహికల్కి అయితే ఎక్స్టర్నల్ పరంగా ఒక 2-3 చోట్ల చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, కానీ వెహికల్ అయితే బ్రహ్మాండంగా ఉంది. ఎలాంటి డెంటు పెయింట్ వర్క్ అవసరం లేదు. మీకు ఎవరికైనా ఫైనాన్స్లో కావాలనుకుంటే కూడా ఈ వెహికల్కి అయితే ఫుల్ ఫైనాన్స్ వస్తుందండి. వెహికల్ అయితే మీ సివిల్ బాగుంటే చూసుకోవచ్చు. ఇదైతే డ్రైవర్ సైడ్ రైట్ సైడ్ వ్యూ. మనకు డ్రైవర్ సైడ్ చూసుకున్నట్టయితే ఫెండర్ కానివ్వండి, డోర్లు, క్వార్టర్ ప్యానల్, రన్నింగ్ బోర్డ్, ఎక్స్ట్రా ఫుట్ స్టెప్ కూడా అవైలబుల్లో ఉంది. పిల్లర్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఎక్కడ కూడా ఎలాంటి ఇప్పటివరకు అయితే టచ్అప్ అయితే జరగలేదు. వెహికల్కి టోటల్గా షోరూమ్ పెయింట్తో అవైలబుల్లో ఉంది. వెహికల్ అయితే ఆల్ ఒరిజినల్. ఇక వెహికల్ అయితే కిలోమీటర్ల పరంగా చూసుకుంటే 80,000 కిలోమీటర్ల చిల్లర అయితే తిరిగిందండి. షోరూమ్ ట్రాక్ అయితే అవైలబుల్లో లేదు. సార్ వాళ్ళు అయితే బయటనే చేయించుకున్నారు దీన్ని సర్వీస్. అయితే షోరూమ్ ట్రాక్ అయితే అవైలబుల్లో లేదని చెప్పడం జరిగింది. చూసుకోవచ్చు. ఒరిజినల్ పెయింట్ వెహికల్కి అయితే ఇప్పటివరకు అయితే పెయింట్ వర్క్ అనేది జరగలేదండి. ఇక సీట్లు చూసుకున్నట్టయితే 7 సీటర్ వెహికల్ ఇది. చూసుకోవచ్చు. వెనకాల కూర్చున్న వాళ్ళకి కూడా కంఫర్ట్గా ఉంటుంది. ఇద్దరు వెనకాల కంఫర్ట్గా కూర్చోవచ్చు. 7 కూర్చున్నా కూడా ఇదైతే వెహికల్ అయితే డ్రైవ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకైతే ఎక్కడ కూడా వెహికల్లో పికప్ అనేది ఎలాంటి తేడా ఉండదు, ఎలాంటి ట్రబుల్ ఉండదు. 3 సిలిండర్ ఇంజన్ కాబట్టి లగ్జరీ వెహికల్. తక్కువ కాస్ట్లో ఇన్ని ఫ్యూచర్స్ ఉన్న వెహికల్ ఈ బడ్జెట్లో వేరే ఏ వెహికల్ కూడా రాదు. చూసుకోవచ్చు. ఈ వెహికల్ అయితే మీకు కరీంనగర్లో అందుబాటులో ఉంటుంది కాబట్టి మీరు వచ్చి లైవ్లో ఇన్స్పెక్షన్ చేసి లైవ్లో చెక్ చేసి తీసుకొని వెళ్ళచ్చు వెహికల్ని. మీకు తెలిసిన మిత్రులకు వెళ్ళిన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకొని వచ్చి. మరొకసారి చెప్తున్నానండి, మీ సివిల్ బాగుంటే ఫుల్ ఫైనాన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వెహికల్ అయితే బ్రహ్మాండంగా ఉంది. మనం అయితే టెస్ట్ డ్రైవ్ కూడా వేయడం జరిగింది. మీకు ఈ వెహికల్కి సంబంధించిన ఇంకేమైనా పూర్తి వివరాలు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. మనం చూసుకోవచ్చు. టైర్లు కూడా మనకైతే గుడియర్ టైర్స్ అవైలబుల్లో ఉన్నాయి. కొంచెం ఇంకొక 20-30 వేల కిలోమీటర్ల వరకు అయితే ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. మనకు ఎయిర్ బ్యాగ్ అయితే ప్యాసింజర్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగు, డ్రైవర్ సైడ్ స్టీరింగ్ మీద ఒక ఎయిర్ బ్యాగు, ఎక్స్ట్రా ఆండ్రాయిడ్ ప్లేయర్ అయితే అవైలబుల్లో ఉంది. మ్యూజిక్ ప్లేయర్ మంచి కంపెనీ అవైలబుల్లో ఉంది. చూసుకోవచ్చు. మనకి ఏసీ అయితే ఫుల్ చిల్ అయిపోతుంది, ఎందుకంటే దీనికి మధ్యలో ఎలాంటి అది లేదు. డైరెక్ట్ రూఫ్ చూసుకోవచ్చు. 7 సీటర్లో డైరెక్ట్ ఫ్రంట్ ఏసీ ఇచ్చి మొత్తం ఓవరాల్గా చిల్ అయ్యే వెహికల్ ఉందంటే ఓన్లీ TUV మాత్రమే. ఎందుకంటే మధ్యలో వేరే ఏ 7 సీటర్ అయినా కూడా మీద రూఫ్ మీద మధ్యలో మిడిల్ ఏసీ ఇవ్వడం జరుగుతుంది, కానీ దీనికైతే డైరెక్ట్గా మనకైతే ఫ్రంట్ ఏసీ అనేది ఫుల్ చిల్ అయిపోతుంది. ఆ విధంగా ఏసీ అనేది కూల్ అయిపోతుంది. ఎక్స్ట్రా చూసుకున్నట్టయితే మనకు ఫ్లోర్ మ్యాట్ కూడా వెహికల్కి అయితే అవైలబుల్లో ఉంది. ఈ సీట్ కవర్ల కింద ఉన్న ఈ కవర్లు కూడా ఇంకా ఇప్పటివరకు అయితే మనకైతే డ్యామేజ్ కాలేదంటే వెహికల్ అనేది ఆ విధంగా నీట్గా యూజ్ చేస్తున్నారు. చూడొచ్చు. మనకు సీట్ కవర్లు చూసుకున్నట్టయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎలాంటి స్క్రాచెస్ లేవు. సీట్ కవర్ల పరంగా ఇంటీరియర్ అయితే ఒక డ్రై క్లీన్ చేసి వాష్ చేయించుకోవాలి తప్పితే ఇంటీరియర్ అయితే చాలా నీట్గా ఉందండి. డోర్లు కూడా అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఎక్కడ కూడా ఎలాంటి ఇష్యూస్ లేవు వెహికల్కి. పిల్లర్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. రూఫ్ కూడా బ్రహ్మాండంగా ఉందండి. రూఫ్ కూడా ఎలాంటి రస్ట్ లేదు. మ్యూజిక్ కూడా మంచి మ్యూజిక్ ఇస్తుంది. ఎక్స్ట్రా మనకైతే దీనికి చైల్డ్ లాక్ సేఫ్టీ కూడా అవైలబుల్లో ఉంది. చూసుకోవచ్చు. బ్యాక్ సీట్ కూడా ఇందులో 3 అయితే ఈజీగా మధ్యలో 3 కంఫర్ట్గా కూర్చోవచ్చు. లావు ఉన్న వాళ్ళైనా ఇంకా సన్నగా ఉన్న వాళ్ళు అయితే 4 కూర్చోవచ్చు ఇందులో. ఈ వెహికల్కి అయితే సెంట్రల్ లాకింగ్ అవైలబుల్లో ఉంటుంది. మన దగ్గర అయితే చూసుకోవచ్చు. సెంట్రల్ లాకింగ్ పనిచేస్తుంది. వెహికల్ చూసుకున్నట్టయితే సింగిల్ సెల్ఫ్లో మనకైతే ఇది ఏదైనా చూసుకోవచ్చు. ఫుట్ స్టెప్ ఎక్స్ట్రా అవైతే ఫిట్ చేయించుకోవడం జరిగింది. వెహికల్ కూడా సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయిపోతుందండి.
87,500 కిలోమీటర్లు అయితే తిరిగింది వెహికల్ది. వెహికల్ అనేది స్టార్ట్ అయిపోయింది. మనకు దీనికి సంబంధించిన మ్యూజిక్ ప్లేయర్ కూడా ఎంత నీట్గా ఉందో చూడొచ్చు. ఏసీ కూడా చూసుకోవచ్చు. గాలి ఎంతగా వస్తుందో సౌండ్ వినండి గాలిదే. ఈ విధంగా ఏసీ మాత్రం ఏసీలో రారాజు, మైలేజ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. 7 సీటర్లో ఫ్యామిలీ పర్పస్ దీన్ని అవసరమైతే ఏదైనా ఎంగేజ్ పెట్టుకోవాలనుకున్నా కూడా వెహికల్ అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి. మరొకసారి చెప్తున్నా, ఇది కరీంనగర్లో అందుబాటులో ఉంది. తెలంగాణ మిత్రులకు మాత్రమే పనిచేస్తుంది. దీనికి అది ఎక్స్ట్రా ఈకో మోడ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు. ఈకో మోడ్ పెట్టుకుంటే వెహికల్ ఎక్కువ ఉరకదు, మైలేజ్ 20 వస్తుంది. మనం ఇదొక ఆప్షన్ అయితే దీనికి ఇవ్వడం జరిగిందండి. 4 పవర్ విండోస్ వర్కింగ్లోనే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ వర్కింగ్లోనే ఉంది. టైర్లు ఉన్నాయి. వెహికల్ ఇంజన్ కూడా సైలెంట్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఎవరికైనా సివిల్ బాగుంటే మీకు ఫుల్ ఫైనాన్స్ కావాలనుకుంటే కూడా ఫుల్ ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్కి అయితే. మిగతా వివరాల కోసం డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ కార్ బజార్. నమస్తే, జై హింద్, సదా మీ సేవలు.